హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి నేను బచ్చల కూర పప్పు అయితే చేస్తున్నాను అనమాట. ముందుగానే పప్పు కడిగేసి పక్కకు పెట్టేసాను. ఇవన్నీ కట్ చేసే లోపైతే ఒక 10 నిమిషాలైనా పప్పు నానిపోస్తుంది కదా, అందుకనేసి ఈరోజు స్కూల్ హడావుడి లేదు కాబట్టి కొంచెం లేట్గానే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట. రోజు అయితే పాపం చల్లన్నమే తినాల్సి వస్తుంది. గొంతులో ఉండగానే బస్సు అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా లంచ్కి పొద్దున ఎప్పుడో వండిన అన్నము చల్లగా అయినా కానీ మధ్యాహ్నం అదే తినాల్సి వస్తుంది కదా. ఇప్పుడున్న పిల్లలు ప్రతి ఒక్కరు అలానే ఉండుంటారు నాకు తెలిసిన వరకైతే. మా చిన్నప్పుడు టైంలో అయితే ఇలా ఉండేది కాదనమాట. లంచ్ బ్రేక్కి చక్కగా ఇంటికి వచ్చేసి హాయిగా తినేసి ఒక 10 నిమిషాల ముందు బయలుదేరామంటే చక్కగా స్కూల్కి వెళ్ళిపోవచ్చు. ఇంకా రోడ్డంతా ముచ్చట్లు ఆడుకుంటూ షాప్లో ఏదో ఒకటి కొనుక్కొని చక్కగా వెళ్ళే వాళ్ళము. ఇప్పుడున్న పిల్లలకి ఇలాంటి అవకాశమే లేకుండా పోయింది కదా. అసలు వీళ్ళని ఇంటి ముందుకి పంపించాలన్నా ఏదో ఒక బాధ, రోజుకొక సంఘటన అయితే మనం టీవీలోనే చూస్తూ ఉన్నాం కదా. కానీ ఇప్పుడున్న పిల్లలకి ఫ్రీడమ్ అనేది పాపం లేకుండా పోయిందండి. మన చిన్నప్పుడు చాలా బాగుండేది కదా. మీరేమంటారు? కామెంట్ చేయండి.